దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశము యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. చూడండి, నేను నిన్ను బలపరుస్తును. మనుషులెవ్వరు నీకు సహాయం లేకపోయినాను, ఒకవేళ నీ మనుషులే నిన్ను ఇబ్బంది పెట్టినాను, నీకు విరుద్ధంగా లేచినాను, నిన్ను సమస్యలు వెంటాడుతున్నాను, ఇబ్బందుల కొలిమిలో నీవున్నను, నేను నీకు తోడై ఉండి నిన్ను బలుపరుస్తాను. బలపరచడం అంటే ధైర్యము చెప్పి దగ్గరికి తీసుకోవడము. నేనున్నాను నీకు అనేటటువంటి ధైర్యమునివ్వడమే బలపరచడం అండి. మానసిక బలము, ఆత్మీయకమైనటువంటి బలము ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే మనకి అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు, మన నిందల్లో, వేదనల్లో, అవమానాల్లో, శ్రమల్లో, ఇబ్బందుల్లో, సమస్యలన్నిట్లో గూడా దేవాతి దేవుడు నేను నీకు తోడై ఉండి నిన్ను బలపరుస్తాను. నీకు వాటికంటే ఎక్కువ బలమిచ్చి నీ చేతనే వాటిని బయటికి నెట్టిచ్చేస్తాను. ఆ సమస్యను బయటికి నెట్టేస్తాను. ఆ ఆర్థిక సమస్యని తీసేసి నీకు సమృద్ధినిస్తాను. అనారోగ్య సమస్యను బయటికి నెట్టేసి స్వస్థతను నీకు అనుగ్రహిస్తాను అనుకుంటూ, నీకు సహాయం చేయువాడను నేనే. ప్రతి పరిస్థితిలో కూడా నేను నీకు సహాయం చేస్తాను. భూలోకమందున మనుషులు కొంతవరకు మాత్రమే మనకు సహాయం చేయగలుగుతారు. కానీ దేవాతి దేవుడు భూమి అందును, పరమందును ఎక్కడైనను మనకి సహాయం చేసి మనల్ని కాపాడేవాడిగా ఉన్నాడు. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకుందును. చూడండి, ఆయన దక్షిణ హస్తాన్ని చాపినప్పుడు అనేకమైనటువంటి అద్భుతాలు జరిగినట్లు మనం పాత నిబంధన కాలంలో చూసాము. ఆయన దక్షిణ హస్తమైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా క్రొత్త నిబంధనలో కూడా అనేకమైనటువంటి అద్భుతాల్ని మనము చూస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభువు మనకి తోడై ఉండి, మనల్ని నడిపించి, మనకు సేద తీసి, మనల్ని ఓదార్చి, మనల్ని ఆదరించి, మనకి సహాయం చేస్తూ బలపరుస్తాడు. యేసయ్య నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్.